హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందాస్ భవి. చాలా రోజుల తర్వాత ఇలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న నర్సరీకి రావడం. ఇది ఆటోనగర్‌లో ఉందండి. ఆటోనగర్‌లో ఉండేవి రెండే నర్సరీస్. ఒకటి దేవి శ్రీదేవి నర్సరీ. దానికి కొంచెం ముందెళ్తే ఈ నర్సరీ కనిపిస్తుంది. దీని పేరేమో కీర్తన ఒలివా గార్డెన్స్. దేవి శ్రీదేవి నర్సరీ మీద ఇది కొంచెం పెద్దదండి. చాలా ఎక్సోటిక్ ప్లాంట్స్ ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి హ్యాంగింగ్ ప్లాంట్స్. ఇవన్నీ వేరిగేటెడ్ జేడ్ ప్లాంట్స్. నార్మల్ జేడ్ ప్లాంట్స్ మీద ఇవి కాస్ట్ ఉంటాయి 450 అంట ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్. కొన్ని రేర్ వెరైటీస్ తప్పితే మిగతావన్నీ మ్యాక్సిమం 50-100 రూపీస్ రేంజ్లోనే ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ గులాబీ మొక్కలండి. ఇక్కడ ఉన్న మొక్కలు కూడా అన్ని 50-100 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇవన్నీ వింకా ఫ్లవర్స్ అండి, సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఆ ముందున్నవేమో గోంఫ్రీనా. ఇవన్నీ మందార ప్లాంట్స్ అండి. కొన్ని నాకు తెలియదండి వెరైటీస్, ఈ నేమ్స్ కూడా తెలీదు. ఇవన్నీ జేడ్ ప్లాంట్సే. ఇవన్నీ క్రీపర్ వెరైటీస్ అండి. ఫ్లవరింగ్ ఎలా వస్తాయో మరి తెలీదు, బట్ ఇవన్నీ క్రీపర్ వెరైటీస్. ఇది చూసారా రాధా మనోహర్ ప్లాంట్. రంగూన్ క్రీపర్ అని కూడా అంటారు ఇంగ్లీష్లోని, మధుమాలతి అని కూడా అంటారు. ఇవి కూడా హ్యాంగింగ్ ప్లాంట్సే. సమ్ ఫ్లవరింగ్ కూడా వచ్చాయండి, వీటి పేరైతే నాకు ఐడియా లేదు. ఇంకా చాలా రకాల పోతోస్ ఉన్నాయండి ఇక్కడ. నేను ఇంకేదో అనుకున్నానే. ఇదిగోండి మార్బల్ మనీ ప్లాంట్, సిల్వర్ ప్లాంట్ మనీ ప్లాంట్. ఇది చూడండి డ్రాఫ్ట్ సింగోనియం. ఇది చాలా క్యూట్గా ఉంది కదా. కింద కూడా మనీ ప్లాంట్స్ వెరైటీ ఏనండి. ఫిలడెండ్రాన్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవిగోండి వేర్ ప్లాంట్స్. నేను యాక్చువల్లీ వచ్చింది వీటి కోసమే. వీటి పేరేమో టిలాన్సియా. టిలాన్సియాలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది మరి ఏ వెరైటీ నాకు అంత ఐడియా లేదు. ఇక్కడ అన్నీ చాలా పాట్స్ కూడా ఉన్నాయి. బర్డ్స్ కూడా పెంచుతున్నారు చక్కగా. స్టాండ్స్ కూడా ఉన్నాయండి, చాలా డిఫరెంట్ వెరైటీస్ పాట్ స్టాండ్స్. ఇక్కడైతే కొన్ని గార్డెన్ మినియేచర్స్ ఉన్నట్టున్నాయండి. డిఫరెంట్ మష్రూమ్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. 22 రూపీస్ అంట ఈచ్. ఇదిగోండి ఈ డాగ్ టైప్ మినియేచర్ అయితే 30 రూపీస్ అంట ఈచ్. ఇంకా చాలా మినియేచర్స్ ఉన్నాయి ఇక్కడ.
వర్మీ కంపోస్ట్, కౌడంగ్ మాన్యూర్, ఇంకా అన్ని రకాల ఎరువులు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ పాట్ స్టాండ్స్. సక్లెంట్స్ అండి ఇవన్నీను, క్యాక్టస్ వెరైటీస్. ఇవన్నీ మ్యాక్సిమం 250 to 350 రేంజెస్లో ఉన్నాయండి ఇక్కడ. ఈ సెక్షన్లో అయితే మ్యాక్సిమం ఇంకా సక్లెంట్సే కనిపిస్తున్నాయి నాకు. చాలా వెరైటీస్ ఉన్నాయండి సక్లెంట్స్లోని. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ అండి. స్నేక్ ప్లాంట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు ఒక 3-4 వెరైటీస్ వరకు నేను చూసాను, కానీ ఇన్ని వెరైటీస్ అయితే నేను అసలు ఎప్పుడు చూడలేదు. ఇది చూడండి, వెరైటీగా ఉంది. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ అంట. ఈ సక్లెంట్ బ్లూమింగ్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఫ్లవర్ టైప్లా ఉన్నది ఎచ్వేరియా టైప్ అనుకుంటా. వీడియో అయితే చాలా లెంత్ వచ్చిందండి, ఎందుకంటే పెద్ద నర్సరీ ఇది. అండ్ ఇక్కడ కొన్ని ప్లాంట్ వెరైటీస్ అయితే స్కిప్ చేయాలనిపించలేదు, అందుకే ఇంకా కంప్లీట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇది చూడండి, చాలా వెరైటీగా ఉంది. ఇది కూడా 350 అంట. దీనికి బ్లూమింగ్ కూడా వచ్చింది. కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉన్నవన్నీ తీసి మీకు జూమ్ చేసి చూపిస్తున్నానండి, మిగతావి మామూలుగా చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ జర్బరాస్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ ఫ్రూట్ వెరైటీగా ఉంది, దీని పేరు కూడా నాకు తెలియదండి. ఇది డిస్టియా వెరైటీలా ఉంది. ఫర్న్, బోస్టన్ ఫర్న్ అండి ఇది. ఇవన్నీ ఇంకా సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్సే. ఇది గ్రాఫ్టెడ్ బోగన్విల్లా అండి, డిఫరెంట్ కలర్స్తో గ్రాఫ్ట్ చేసినట్టున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ క్రీపర్ వెరైటీస్.
చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, పర్పుల్, పింక్, ఎల్లో. ఇటువైపు కూడా ఉన్నాయండి ఇంకా ఎల్లో కలర్, డార్క్ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ కూడా ఉన్నాయి. ఇవన్నీ క్రీపర్ వెరైటీసేనండి. ఇవన్నీ మదర్ ఆఫ్ మిలియన్స్ అండి. ఇవి అసలు ప్రాపగేట్ చేయడం చాలా ఈజీ. ఆకులకి చిన్న చిన్న బేబీస్లా వస్తాయి. అవి కింద పడిపోయినా కూడా చక్కగా రూట్స్ వచ్చేస్తాయి అన్నమాట. కింద కూడా చాలా పడిపోయి ఉన్నాయండి, చూపిస్తానండి. ఇంకొని చూసారా, ఇవన్నీ బేబీస్. ఇదిగోండి, ఇవి కింద పడిపోయి రూటింగ్ కూడా వచ్చేసాయి, వీటికి కింద పడిపోయి ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్ అండి, సిప్రస్ ట్రీ అంటారు కదా ఆ వెరైటీ. ఇంకా ఇవన్నీ బోగన్విల్లా వెరైటీస్ అండి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, వైట్, బేబీ పింక్ అవన్నీ. ఈ వైట్ లీవ్స్తో ఉన్నవి కూడా ఫ్లవరింగ్ వెరైటీ అండి. సమ్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి దానికి. కెమెరాలో అయితే సరిగ్గా కనిపించట్లేదు కానీ. ఇవన్నీ టేబుల్ టాప్ కామినేని ప్లాంట్స్ అండి. ఇవి యాక్చువల్లీ బాన్సే వెరైటీ. ఎండ కూడా చాలా గట్టిగానే ఉందండి, ఇంకే చాలా ఫాస్ట్గా చూపించేస్తున్నాను మీకు. ఇంకోండి, ఇవన్నీ బాన్సే వెరైటీస్. చూడండి ఎంత బాగుందో అసలు. బాన్సే వెరైటీస్, ఫైకస్ వెరైటీస్ ఇవన్నీను. మొత్తం అన్నీ బాన్సే అండి. ఈ సెక్షన్ అంతా 1000, 1800 ఆ రేంజ్లో ఉన్నాయి. కొంచెం పెద్దవి అయితే, మామూలు కొంచెం చిన్నవి అనుకున్నవి 500, 600 రేంజ్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫైకస్ బాన్సే అండి. చూసారా, టేబుల్ టాప్ కామినేని ప్లాంటేనండి ఇది కూడా. కాకపోతే ఇలాగా బాన్సే ఇలా స్టైల్ చేసి తీసుకుంటే మనకి 350 పడుతుంది. లేదు నార్మల్ పాట్లోని తీసుకుంటే మాత్రం 250 పడుతుంది. ఇందాక మీకు చూపించాను కదా బ్లాక్ కలర్ పాట్స్లోని బుషీగా, అదైతే 250. ఇలా బాన్సై స్టైల్ చేసి ఇస్తే మాత్రం 350 పడుతుందంటండి. ఇది చూడండి, ఈ మొక్క కొంచెం వెరైటీగా ఉంది. నార్మల్ ఏదో గడ్డి మొక్కలా ఉంది. ఏదో దీని పేరైతే ఐడియా లేదండి నాకు. ఆ పక్కన పెద్ద ఆకులతో ఉంది కదండి, అది కెలత్యా. ఇవన్నీ ఇంకా రేర్ వెరైటీస్ అండి. పక్కన స్టార్టింగ్లో ఉన్న హ్యాంగింగ్ ప్లాంట్ స్ట్రింగ్ ఆఫ్ బనానాస్. ఇవన్నీ డిస్టియా వెరైటీస్, అంటే రేర్ ప్లాంట్స్ అండి. ఇవి కూడా కాస్ట్ ఉన్నాయి, 350 అలా ఉన్నాయి. 350, కొన్ని 450 కూడా ఉన్నాయి. ఇంకోండి కింద ఇది హ్యాంగింగ్ ప్లాంట్ కూడా 350. ఇవన్నీ ఇంకా కొంచెం ఆ కాస్ట్లోనే ఉన్నాయండి, 450 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇది చూసారా, ఇది పెడిలాంథస్ కర్లీ పింక్ అంటారండి. ఇది నా దగ్గర ఉంది ఈ వెరైటీ.
పీస్ లిల్లీస్, ఆగ్లోనిమస్ చాలా ఉన్నాయండి. చాలా టైప్స్ ఉన్నాయి ఆగ్లోనిమస్లో కూడా. ఇవి నాకు తెలిసి ఫిల్డండోన్ వెరైటీస్లో ఉన్నాయి. ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా కొంచెం వెరైటీగానే ఉన్నాయి. సో ఎనీవే వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.